వచ్చిందనమాట. గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చింది. మన యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్ మన అకౌంట్లోకి పడిపోతాయి. సో ఫైనల్గా అయితే పిన్ అయితే వచ్చేసింది. సో నేను చేసిన తప్పు మీరు చెయ్యొద్దు. ఓకేనా. నేను అతనికి కొంచెం అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే నేను చేసిన మిస్టేక్కి అది చిన్న మిస్టేకే, కాకపోతే నేను పట్టించుకోకపోవడం వల్ల అది పెద్దదైపోయిందనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక 4 సంవత్సరాల నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉన్నాం, కానీ దానికి కష్టానికి ఫలితంగానైతే మాకు ఈరోజు చాలా సంతోషకరమైన విషయం అయితే తెలిసింది. ఏంటంటే నాకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చిందనమాట. ఎందుకు అనేది వీడియో చూడబోయే ముందు అయితే వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి. అలాగే మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టేసుకోండి. ఓకేనా. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. యూట్యూబ్ గురించి కొన్ని నేను తెలుసుకున్నవి మీతో షేర్ చేసుకుంటాను. ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా ఏమున్నా కానీ మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా. నేను చేసిన ప్రాబ్లమ్స్, నేను చేసిన మిస్టేక్స్ మీరు కూడా చేయకండి. సో ఇదైతే ఈ వీడియోలో మీకోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఒక 4 సంవత్సరాల నుంచి అయితే మేము యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను. యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉన్నాం, కానీ మన ఛానల్ మానిటైజేషన్ కాలేదు. అలాగే మన సబ్స్క్రైబర్లు కూడా ఏం పెరగలేదు అనమాట. సో చాలా రోజుల తర్వాత మనకి ఇప్పుడు సబ్స్క్రైబర్లు పెరిగారు. అలాగే మన ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయింది. అంటే ఈ ఛానల్లో నేను 4 సంవత్సరాల నుంచి చేసిన ఛానల్ అయితే కాలేదు. సో 4 సంవత్సరాల నుంచి చేసిన ఛానల్ అయితే వదిలేసి ఇంకా కొత్తగా అయితే ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాను అనమాట మళ్ళీ. సో లాస్ట్ ఇయర్ జనవరి, ఈ సంవత్సరంలో 2024 జనవరిలో వచ్చేసి 7th అయితే మన ఛానల్ స్టార్ట్ చేసిన. ఇంకా అప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతా ఉన్నాను అనమాట. సో వీడియోస్ పెడతా ఉంటే ఇప్పటికీ మన ఛానల్కి అయితే మానిటైజేషన్ అయిపోయింది. మానిటైజేషన్ అయిపోయి కూడా ఒక 4 months అవుతుంది. సో 4 months అయ్యింది. అలాగే నేను మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత నాకు ఒక 4 months తర్వాతనైతే నాకు పిన్ అయితే వచ్చిందనమాట. గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చింది. ఇక చూపిస్తాను చూడండి. గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ ఇది. సో మనకు చాలామంది అయితే యూట్యూబర్స్కి తెలుస్తుంది గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ ఎందుకు వస్తుంది ఏంటి అనేది. సో మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయి అంత క్లియర్ అయితేనే ఈ గూగుల్ పిన్ వస్తుందన్నమాట. సో మన ఛానల్కి వచ్చేసి ఇప్పుడు ఒక 20,000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది మన ఛానల్. సో ఇప్పుడైతే నాకు గూగుల్ పిన్ ఇప్పుడు వచ్చిందనమాట. ఇది గూగుల్ యాడ్సెన్స్ నుంచి యూట్యూబ్ నుంచి వచ్చిన పిన్ నంబర్. ఓకేనా. సో ఈ పిన్లో దీంట్లో ఏముంటుంది అనేది నేను చెప్తాను. మన ఛానల్ ఒక 4 నెలల కిందనే మానిటైజేషన్ అయిపోయింది. అప్లైకి పంపించిన ఛానల్ని అయితే. సో మానిటైజేషన్కి అప్లై చేసుకున్నాము. మానిటైజేషన్ అప్లై అయితే క్లియర్ అయిపోయింది. అప్లై క్లియర్ అయిపోయిన తర్వాత నాకు ఒక ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. సో ఆ ప్రాబ్లం ఏంటి అనేది చెప్తాను. మానిటైజేషన్కి పంపించినాక నేను ఒక మిస్టేక్ అయితే చేశాను అనమాట. సో ఈ పిన్ అప్పటికి రాలేదు. సో మానిటైజేషన్కి నేను పంపించిన తర్వాత నాకు ఈ పిన్ రాలేదు అప్పటికి. సో ఎందుకంటే నేను ఒక మిస్టేక్ చేశాను, నేను చెప్పాను కదా. సో ఆ మిస్టేక్ ఏంటంటే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నాకు ఒక ఐడెంటిటీ వెరిఫికేషన్ అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చిందనమాట. ఆ మెసేజ్ నేను చూసుకోలేదు. మానిటైజేషన్కి అప్లై చేసుకుంది నేనే, ఇంకా వేరే వాళ్ళు ఎవరు చేయలేదు, నేనే చేసుకున్నాను. కాకపోతే ఆ ఐడెంటిటీ వెరిఫికేషన్ వచ్చిన మెసేజ్ నేను సరిగా పట్టించుకోలేదన్నమాట. సో నేను ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నా, పిన్ వస్తుందేమో అని. పిన్ వచ్చిన తర్వాత ఈ పిన్ను దాంట్లో ఎంట్రీ చేయలేమో అని చెప్పేసి నేను ఐడెంటిటీ వెరిఫికేషన్ మెసేజ్ని స్కిప్ చేసిన, అంటే పట్టించుకోలేదు. సో అది నేను చేసిన పెద్ద మిస్టేక్. సో దాని తర్వాత నా ఛానల్కి ఏమైందంటే మన మామూలుగా డాలర్ సింబల్ చూపిస్తుంది కదా. సో డాలర్ సింబల్ అనేది కట్ అయిపోయింది ఒక 3 months తర్వాత. మానిటైజేషన్ పంపించిన 3 months తర్వాత డాలర్ సింబల్ కట్ అయిపోయింది. డాలర్ సింబల్ అప్పటి నుంచి చూపిస్తలేదు అనమాట. ఇంకా నాకు కొంచెం భయమైంది. ఏంటంటే అరే ఇంత కష్టపడి మళ్ళీ డాలర్ సింబల్ కనబడకుండా పోయింది ఏంటి అనేసి నేనైతే భయపడ్డా. మీరు కూడా ఇట్లాంటి మిస్టేక్ అయితే చేయకండి. ఏంటంటే మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత మన ఐడి వెరిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది, ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది. ఐడెంటిటీ వెరిఫికేషన్ తప్పకుండా చేసుకోండి. మానిటైజేషన్కి పంపించగానే మీకు 2-3 రోజుల్లో ఒక మెసేజ్ వస్తుంది అనమాట. ఆ మెసేజ్ని మాత్రం ఇగ్నోర్ చేయొద్దు. ఆ మెసేజ్ని అయితే ఖచ్చితంగా చూసి ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది మన పాన్ కార్డు
పాన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ తప్పకుండా మన దగ్గర పెట్టుకొని ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది చేయాలన్నమాట. సో ఐడెంటిటీ వెరిఫికేషన్లో ఆ పాన్ కార్డు ఫొటోస్ అవి వాళ్ళకు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాతనే ఈ గూగుల్ యాడ్సెన్స్ నుంచి అయితే మనకు పిన్ వస్తుంది అనమాట. సో నేను చేసిన తప్పు మీరు కూడా చేయకండి, ఓకేనా. సో ఇది రావాలంటే 4 సంవత్సరాల నుంచి కష్టపడ్డాం. ఇంకా 4 సంవత్సరాల నుంచి కష్టపడి ఆ చిన్న మిస్టేక్ వల్ల ఇలా జరిగింది నాకు. మనకు పిన్ రాకుండా పోయిందనమాట మానిటైజేషన్ అయిపోయాక కూడా. సో ఫైనల్గా అయితే నాకు పిన్ అయితే గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చింది. సో నేను చేసిన తప్పు అయితే మీరు తప్పకుండా చేయకండి. మీరు యూట్యూబ్కి ఒకవేళ మీ అంతలో మీరే అప్లై చేసుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఆ మెసేజ్ కోసం అయితే వెయిట్ చేసి ఆ మెసేజ్ రాగానే దానికి రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ కాకుంటే సేమ్ నాకు వచ్చిన ప్రాబ్లం మీకు రావచ్చు, ఓకేనా. సో ఇంకా నాకు ఆ డాలర్ సింబల్ కనబడకపోయేసరికి అయితే నాకు కొంచెం భయం అయిపోయింది. భయమై నేను ఏం చేసినానంటే మన టెక్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా, సో టెక్ ఛానల్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యా అనమాట. సో టెక్ ఛానల్ వాళ్ళు ఎవరంటే వాళ్ళ పేరు చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ నేనైతే చెప్తాను. మధురాక్ టెక్ ఛానల్ అని ఉంది కదా, మధురాక్. సో అతన్నైతే నేను కాంటాక్ట్ అయ్యాను. సో దానికైతే నేను అతనితో ఫోన్లో మాట్లాడి నేను అతనికి కొంచెం అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే నేను చేసిన మిస్టేక్కి అది చిన్న మిస్టేకే, కాకపోతే నేను పట్టించుకోకపోవడం వల్ల అది పెద్దది అయిపోయిందనమాట. సో నేను దానికైతే కొంచెం అతనికి అమౌంట్ పే చేసి నా ఛానల్ డీటెయిల్స్ మొత్తం అతనికి చెప్తే ఇంకా ఆయన మళ్ళీ క్లియర్ చేసిండు. దాన్ని క్లియర్ చేసి మనకు ఈ గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చేటట్టు అయితే అతను ఇంకా కరెక్ట్ చేసిండు. దాని తర్వాత ఒక 1 వీక్లోనే మనకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చింది. సో ఈ పిన్ నెంబర్ కూడా నేను అతనితోనే ఇప్పుడైతే ప్రాసెస్ చేపిస్తున్నాను. సో ఇది నిన్న ఈ పిన్ రావడంతో అయితే మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంది, ఇంకా ఈ ఒక్క క్షణంతో మాకైతే ఫుల్ హ్యాపీని ఇచ్చిందనమాట, ఓకేనా. అప్లై చేసే ముందు కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తాము. సో అట్లాంటి మిస్టేక్స్ ఒకవేళ మీకు కరెక్ట్గా దాని గురించి తెలిస్తేనే చేయండి. అంటే అప్లికేషన్ అప్పుడు మానిటైజేషన్కి పంపించేటప్పుడు కరెక్ట్గా దాని గురించి తెలిస్తేనే చేయండి. లేకపోతే ఎవరన్నా టెక్ ఛానల్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. ఎందుకంటే నేను ప్రాబ్లం ఫేస్ చేసినాను కాబట్టి మీకు కూడా యూజ్ అవుతాయని ఈ వీడియో అయితే చేస్తున్నాను, ఓకే. ఈ పిన్ గురించి చెప్పాలంటే ఈ పిన్ ఎందుకు యూజ్ అవుతుంది. మనం ఇన్ని రోజులు యూట్యూబ్ చేస్తూ ఉన్నాం కదా. సో యూట్యూబ్ చేస్తూ ఉంటే మనకు యూట్యూబ్ నుంచి అయితే కొంత అమౌంట్ వస్తుంది ఎవ్రీ మంత్ అనేది. సో ఎవ్రీ మంత్ అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే యూట్యూబ్ వాళ్ళు మనకు అమౌంట్ ఇస్తారు. సో దానికి సంబంధించి పిన్ కావాలి. సో మన అమౌంట్ మనకి రావాలంటే మనకి ఒక అకౌంట్ అనేది ఉండాలి కదా. సో మనకు ఒక బ్యాంక్ అకౌంట్ వాళ్ళకు యూట్యూబ్ వాళ్ళకి మనకు లింక్ చేసుకోవాలి. లింక్ చేసుకుంటే దానికి సంబంధించి ఈ పిన్ అనమాట. సో ఈ పిన్ అనేది మనం బ్యాంక్ అకౌంట్ లింక్ చేసేటప్పుడు సో దాంట్లో ఈ పిన్ కొడితే ఇంకా మనకి అకౌంట్ అనేది క్లియర్ అయిపోతుంది. వాళ్ళు పంపించే అమౌంట్ అనేది మనకు డైరెక్ట్ మన అకౌంట్లోకి పడిపోతుంది అనమాట ఎవ్రీ మంత్. సో అందుకని చెప్పేసి అయితే ఈ గూగుల్ యాడ్సెన్స్ నుంచి అయితే ఈ పిన్ కోసం నేనైతే చాలా బాధపడ్డా, అంటే రాలేదని. సో ఫైనల్గా అయితే పిన్ అయితే వచ్చేసింది. సో నేను చేసిన తప్పు మీరు చెయ్యొద్దు, ఓకేనా. ఇంత కష్టపడేది దీనికోసమే కదా. సో ఇంకా ఫైనల్గా వచ్చిన తర్వాత మనము దాని కూడా వేస్ట్ చేసేసుకుంటే ఇంకా వేస్ట్, ఓకేనా. సో ఈ వీడియో అయితే తప్పకుండా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇది మన యూట్యూబ్ ఫైనల్గా నాకు పంపించిన పిన్ నెంబర్ అనమాట. సో ఇది మన బ్యాంక్ అకౌంట్కి ఇంకా యాడ్ చేసుకుంటే మనకి ఎవ్రీ మంత్ మన అకౌంట్లోకి అమౌంట్ అయితే వస్తుంది. సో ఇంకా ఆ ప్రాసెస్ కూడా అండర్ ప్రాసెస్లో ఉంది. ఇంకా ఈ పిన్ గడ్డ నేను ఇంకా ఎంట్రీ చేసేస్తే ఇంకా బేఫికర్ అనమాట. సో ఫైనల్గా దాని తర్వాత మనం వీడియోస్ పెట్టుకోవడమే. దాన్ని వీడియోస్కి వచ్చిన అమౌంట్ అనేది మనకి మనం యూట్యూబ్కి ఏ అకౌంట్ అయితే ఇచ్చామో ఆ అకౌంట్లోకి డైరెక్ట్ పడిపోద్ది అనమాట. ఇంకా దానికోసమే ఈ పిన్ పంపిస్తారు వాళ్ళు, ఓకేనా. సో ఎగ్జాంపుల్ ఈ పిన్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఒక చెప్తాను చూడండి. మనము బ్యాంక్లో ఖాతా ఓపెన్ చేస్తాం కదా. సో ఖాతా ఓపెన్ చేసి ఒక ఏటీఎం ఇస్తారు వాళ్ళు. సో ఏటీఎంలో మనం డబ్బులు తీసుకోవాలంటే ఒక పిన్ అనేది ఇస్తారు వాళ్ళు. సో ఆ పిన్ బ్యాంక్ నుంచి ఎట్లా వస్తుందో సో మనకి కూడా యూట్యూబ్ తరఫు నుంచి ఈ పిన్ వస్తుంది అనమాట. సో ఈ పిన్ ఎంట్రీ చేస్తేనే మనకు యూట్యూబ్ నుంచి యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్ మన అకౌంట్లోకి పడిపోతాయి. మనం తీసుకోవడానికి సహాయపడుతుంది అనమాట ఇది, ఓకేనా.
ఇంకా ఈ పిన్ వచ్చిన తర్వాత అయితే జాగ్రత్త పెట్టేసుకొని జాగ్రత్తగా ఎంట్రీ చేసుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే ఎవరైనా టెక్ ఛానల్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో చేయించుకోండి. ఓకేనా? ఇంకా ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ వీడియో. సో ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ వస్తే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు ఉంటా. బాయ్ బాయ్, సీ యూ.